మనసుకి ప్రశాంతత లేకపోతే ఇంకెందుకు ఈ జీవితం అని అంటారు. ఇంకెందుకు మన దగ్గర ఇన్నున్నా ఏం లాభం అని అంటారు. కానీ నేనొకటి అంటానండి, మనసుకి ప్రశాంతత వేరు, మన దగ్గరున్న ఫెసిలిటీస్ గానివ్వండి, మన చుట్టూ ఉన్న మనుషులు గానివ్వండి, దట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు మీ మనసు బాలేదని జెప్పేసి, మీ దగ్గరున్న వస్తువుల్ని, మీ దగ్గరున్న రిలేటివ్స్‌ని, మీ దగ్గరున్న వాళ్ళందరినీ తిట్టడం సరిగాదు గదా! ఆ మనసు బాలేదన్నప్పుడు, ఆ మనసు బాగలేని దానికి కారణం ఏంటో తెలుసుకోండి. దాన్ని పట్టుకోండి. దాన్ని క్లియర్ చేసుకోండి. అంతేగాని మనసు బాగాలేకపోతే మిగతా వాటిలన్నిటిని తిట్టడం దేనికి చెప్పండి? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. వాడి దగ్గర అన్నీ బిల్డింగ్ ఉంది, కార్ ఉంది, మనీ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. కానీ వాడి దగ్గర చాక్లెట్ లేదు. వాడు కూర్చొని ఏడుస్తుంటాడు. ఈ చాక్లెట్ తెచ్చిస్తే సరిపోతుంది కానీ, మిగతా వస్తువులన్నిటిని తిట్టడం దేనికండి? ఒకసారి ఆలోచించండి దీని గురించి.